సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ భూపాల్ రెడ్డిపై విమర్శలు. నిన్న భూపాల్ రెడ్డి చేసిన ధర్నాకు నేడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు న్యాయవాది సంగన్న మరియు రమేష్ చౌహాన్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. భూపాల్ రెడ్డిని నీ హయాంలో 10 సంవత్సరాలు ఏం చేశావు? అవకలు చివాకులు పేరడం కాదు, ఇప్పటికైనా అవి మానుకో, లేకపోతే నీ నాలుక కోస్తాం అని అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ముందే, మేం కాంగ్రెస్ నాయకులం, అది నీకు తెలుసు. మీ నాయన పైన కేసు పెట్టి నువ్వు మాకు చెబుతున్నావు. నీతులు గోర్లు మేకలు భూములు కబ్జాలు చేసిన నువ్వు మాకు నీతులు చెబుతున్నావా అని ఎద్దేవా చేశారు. నీ జేబీఆర్ ఇన్స్ట్రక్షన్ పేరుతో 22 పనులు అలాగే పెండింగ్లో ఉన్నాయి, అవి చేసి చూపించు. అప్పుడు మేమే మా ఎమ్మెల్యేతో మాట్లాడి నీకు బిల్లులు ఇప్పిస్తాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనవసరంగా దుమ్మెత్తిపోయడం మానుకో. నువ్వు కాంట్రాక్టర్ని కుమారుడు. కాంట్రాక్టర్ మీరు చేసిన పనులు చూద్దామా? ఎక్కడ పోయినా మీరు నాసిరకంగా పనులు చేశారు. మీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కుంటిపడిందని, ప్రజలకు అనేక సమస్యలు ఎదురయ్యాయని ఆరోపించారు. భూపాల్ రెడ్డి ప్రజలకు సేవ చేయకుండా స్వార్థ రాజకీయాలు నిర్వహించారని కాంగ్రెస్ నేతలు అన్నారు. నీ టీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలు పెరిగిపోయాయని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి స్వప్రయోజనాల కోసం పాలన సాగించారని ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలకు అందిస్తామని వారు అన్నారు. ఈ ప్రెస్ మీట్లో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని భూపాల్ రెడ్డి గత పాలనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.